should speak to us from His holy word for our spiritual edification. Let's all praise God. మన ఆత్మీయమైన క్షేమాభివృద్ధి నిమిత్తము ఈ సాయంకాల వేళలో దేవుని వాక్యములో నుండి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా మనందరిని చేరి దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. Shall we open our Bibles and come to the second epistle of Peter, chapter 3 and verse 18. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యములోనికి మన ధ్యానార్థమే మన దేవుని గ్రంథంలో త్రిప్పుకుందాం. Epistle of 2 Peter, chapter 3 and verse 18. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యము. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. But grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. To Him be glory both now and forever. Amen. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Here we have read, Apostle Peter says that grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడని పేతురు అపోస్తలుడు రాయిచున్నాడు. Christian life is a growing life. క్రైస్తవ జీవితం అని చెప్పినప్పుడు అభివృద్ధి పొందే జీవితము. It is not a stagnant life. అది అదంతట అదే నిలిచిపోయే జీవితము కాదు. It begins with born again experience and ended with perfection. మారు మనసుకు అనుభవంతో ఈ క్రైస్తవ జీవితం ప్రారంభించబడును, సంపూర్ణత పొందే అనుభవంతో ఈ జీవితము ముగించబడును. So, first of all, we must know whether we are born again or not. మొట్టమొదటిగా మనము పాప క్షమాపణ మారు మనసు పొంది ఉన్నామా లేదా అని గ్రహించుకొనవలెను. Born again in one meaning is whether we are saved or not. క్రొత్తగా జన్మించుట అని చెప్పినప్పుడు రక్షణ పొంది ఉన్నామా లేదా అని. Salvation is not an option, but it is must. రక్షణ అనేది ఏదో ఎన్నుకునే కార్యము కాదు కానీ అది తప్పనిసరైన కార్యము. It is must, it is not an option. Everyone, those who want to go to heaven, they must be saved. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ తప్పనిసరైన కార్యమై ఉన్నది, అది ఏదో ఎన్నుకునే కార్యము కాదు. Are you saved? మీరు రక్షణ పొంది ఉన్నారా? Or you are living in sin? లేదా పాపములోనే జీవిస్తున్నారా? Have you ever sinned? మీరు పాపం చేసి ఉన్నారా? If you even did a single sin in your life and it is not forgiven by Lord and Savior Jesus Christ, it may keep you away from the presence of God. మీరు ఇంకను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా క్షమాపణ పొందని పాపము ఏదైనా ఒక్కటి మీలో ఉన్నా సరే ప్రభువునకు మీరు దూరంగా చేర్చబడుదురు. Under the heaven and upon the earth there is only one name, and that name is Jesus, which can save us from all our sins. పరలోకము క్రిందను భూమి మీదను మన పాపముల నుంచి రక్షణ పొందుటకు శక్తివంతమైన ఏకైక నామమే ప్రభువైన యేసుక్రీస్తు నామమై ఉన్నది. Perhaps you may have come first time in this meeting. ఒకవేళ మీరు ఈ కూటములకు మొదటిసారిగా వచ్చి ఉండవచ్చును. You may be born and brought up in a Christian family. ఒకవేళ మీరు క్రైస్తవ కుటుంబంలోనే జన్మించి పెంచబడి ఉండవచ్చును. But you may have not the experience of born again. అయినప్పటికీ మీరు క్రొత్తగా జన్మించే అనుభవము ఒకవేళ మీకు లేకపోవచ్చును. Today you must be born again by believing on Lord Jesus Christ and accepting all your sins before Him. ఈ దినమందు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించవలెను. మీరు చేసినటువంటి ప్రతి పాపమును కూడా ఆయన ఎదుట మీరు ఒప్పుకోలు చేయవలెను. The day you will be born again, believing on Lord and Savior Jesus Christ, accepting your sins and getting the forgiveness of your sin through Lord and Savior Jesus Christ, you will get salvation, and also you will be called the child of God. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వసించుచున్నారో, ఆయన రక్తము ద్వారా మీరు కడగబడి పాప క్షమాపణ అనుభవం పొందుకొనుచున్నారో, ఆ దినమందు మీరు క్రొత్తగా జన్మించున్నారని అర్థమైనది. అప్పుడు మీరు యేసుక్రీస్తు పిల్లలుగా మార్చబడుచున్నారు. Yes, time is very short before us. By His grace and mercy, our loving Jesus, He has extended one more year in our lives. మన ముందు సమయము చాలా సంకుచితమై ఉన్నది. అయినప్పటికీ ప్రభువు తన కనికర కృపా కటాక్షముల ద్వారా మరొక సంవత్సరాన్ని మన జీవితంలో పొడిగించి ఉన్నారు. Our Jesus may come at any time, maybe in this year, but we must be ready, ever ready to meet Him
when he comes. మన ప్రభువు త్వరగా రానయ్యున్నారు. ఒకవేళ ఈ సంవత్సరమే రావచ్చునేమో. కాబట్టి ఆయన సంధించు నిమిత్తము మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండుట అవసరమై ఉన్నది. Dear believer, dear children of God, do you know that you are growing in your spiritual life? ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దైవజనాంగమా, దేవునికి ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుచున్నారా లేదా? It is true that we are born again, we have taken water baptism and baptized in the Holy Spirit. నిజమే, మనం క్రొత్తగా జన్మించి ఉన్నాం, బాప్తిస్మము తీసుకుని ఉన్నాము, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకుని And ఉన్నాము. also keeping the fellowship with the apostles. అపోస్తలుల ఉపదేశంలో కూడా మనం నిలిచి ఉన్నాము. And coming for all the meeting, maybe. ఒకవేళ అన్ని కూటములు కూడా వచ్చుచూ ఉండవచ్చును. But the question is, are we growing in our spiritual lives or not? కానీ ప్రశ్న ఏంటంటే, మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్నామా లేదా? We are called to grow up to the measure and the stature of the fullness of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత వరకు ఎదగాలనే దేవుడు ఎదురు చూస్తున్నారు. Because Christ is coming for those who are perfect in Him in His divine character. ఎందువల్లంటే ఎవరైతే ఆయనకు దివ్య స్వభావాల్లో సంపూర్ణత చెందుతారో అటువంటి వారి కొరకే ప్రభు రానయ్యున్నారు. That's why Jesus told, be perfect even as your Father in heaven is perfect. Matthew chapter 5 and verse 48, it is written there. అందువల్ల యేసు ప్రభు కూడా చెప్తున్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వాక్య ప్రకారముగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Christ is coming for the perfected church. యేసు పరిపూర్ణత చెందినటువంటి సంఘము కొరకు A రాబోచున్నారు. church which does not have any wrinkle or spot, ఏ యొక్క మచ్చ డాగు లేనటువంటి సంఘము కొరకు, but rather it is holy and blameless. పరిశుద్ధమైనది గాను కలంకము లేని సంఘము కొరకు రాబోచున్నారు. Glory be to God. దేనికి మహిమ కలుగును గాక. In this meeting, in my message, I would like to highlight 7 things which will help us to know what are those things in which we must grow. మనం ఏ ఏ కార్యముల్లో ఎదగాలి అనే అంశం మీద ఈ సాయంకాల వేళలో 7 అంశముల గురించి దేవునికి వాక్య ఆధారంతో మీతో చెప్పబోతున్నాను. What are those things in which we should grow in our spiritual life? Today I would like to highlight 7 points from the word of God. మన ఆత్మీయ జీవితంలో ఏ ఏ కార్యములలో మనము ఎదగాలి అనే విషయంలో 7 కార్యముల గురించి దేవుని వాక్య ఆధారంతో మీతో చెప్పబోతున్నాను. And when we will imbibe all those 7 qualities in our lives and grow without fail, we will be seen in the rapture and we will be with Jesus in His kingdom. మనము ఈ 7 కార్యములను అర్థం చేసుకొని వాటిని గ్రహించుకొని వాటి ప్రకారంగా మనం జీవించినప్పుడు, వాటిలో ఎదిగినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షములో ఆయన మనం సంధించగలము. So let us go step by step. What are those 7 things in which we should grow? కాబట్టి మనము ఏ ఏ కార్యములు ఎదగాలని చెప్పి మెట్టిగా తెలుసుకుందాం. We have already read in our key verse that we should grow in the knowledge of our Lord and Savior Jesus Christ. మన ప్రారంభ వాక్యములో మనం ముందుగానే చదువుకొని ఉన్నాము, ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అని. Let us begin with the first point. We must grow in the knowledge of our Lord and Savior Jesus Christ. మన మొదటి అంశం ఏమనగా, మన ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకొనుచున్నటువంటి జ్ఞానమందు అభివృద్ధి పొందవలెను. What is the meaning of growing in the knowledge of our Lord and Savior Jesus Christ? యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందు ఎదుగుట అని చెప్పినప్పుడు అర్థమేమి? Growing in the knowledge of our Lord and Savior Jesus Christ mean having knowledge that what Christ has done for us. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం గురించి జ్ఞానములో ఎదుగుట అని చెప్పినప్పుడు ప్రభు మన కొరకు ఏమి చేసి ఉన్నారు ఆ కార్యముల గురించి అర్థం చేసుకొనుట. What Christ had done for us, we must have knowledge about those things. ప్రభు మన కొరకు చేసిన కార్యములను గురించినటువంటి జ్ఞానము మనకుండుటే అయ్యున్నది. And I will explain you from 3 different angles what Christ has done for us. యేసయ్య మన కొరకు ఏం చేశారు అనే కార్యం గురించి 3 కోణాల్లో మీతో చెప్పబోతున్నాను. What He had done for us in the past, what He is doing at present, and what He is going to do in future. ఆయన పూర్వ దినాల్లో మన కోసం ఏం చేస్తున్నారు, ఈ వర్తమాన దినాల్లో మన కోసం ఏం చేస్తూ ఉన్నారు, ఇక భవిష్యత్ కాలంలో మన కోసం ఏం చేయబోతున్నారు. What Jesus had done for us in the past, గత కాలంలో ప్రభు మన కొరకు ఏమి చేసి ఉన్నారు. Jesus Christ had done the work of salvation in the past for all the entire humanity. గత కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు మానవాళంతటి కోసమే గొప్ప రక్షణ కార్యమును చేసి ఉన్నారు.
Jesus Christ, the Savior of the whole world, Bible says. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది లోకమంతటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడని. More than 2000 years ago, our Lord and Savior Jesus Christ, He came into this world in the God in the form of man. దాదాపు 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుడు ఈ లోకములోనికి మానవ అవతారములో అవతరించి ఉన్నారు. He lived upon this earth 33.5 years, and He did the will of the Heavenly Father, and finally He preached in between. He preached the gospel of the kingdom of God, and finally He died on the cross of Calvary. ఆయన ఈ లోకంలో దాదాపు 33.5 సంవత్సర కాలము జీవించున్నారు. తండ్రి చిత్తమును పరిపూర్ణంగా చేస్తున్నారు. పరలోక రాజ్యము సమీపించిందని చెప్పి సువార్తను ప్రకటించున్నారు. తదుపరి అంతములో ఆయన మరణించి ఉన్నారు. And before He gave His last breath on the cross of Calvary, do you know what Jesus said? He said, "It is finished." కల్వారి శిలువలో యేసయ్య తుది శ్వాస విడుచుచున్నప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమో తెలియనా? ఇదిగో సమస్తము సమాప్తమాయెను. That means the work of salvation through me already it had done on the cross of Calvary. అనగా నా మూలంగా జరిగే రక్షణ కార్యము నీ కొరకు కల్వారి శిలువలో సమాప్తమాయెను. That's why, dear brothers and sisters, those who are listening me, the work of salvation, it has already done in the past by our Lord and Savior Jesus Christ on the cross of Calvary. కాబట్టి నన్ను వినిచినటువంటి ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ యొక్క రక్షణ క్రియ ముందుగానే కల్వారి శిలువలో ప్రభు ద్వారా అవన్నీ కూడా సమాప్తములాయెను. We have no need to do some good works or give alms to the poor people in order to get the salvation. రక్షణ పొంది నిమిత్తము నువ్వు ఏదో మంచి కార్యాలు ధర్మ కార్యాలు దాన ధర్మాలు చేయనవసరం లేదు. Salvation is a free gift of God. రక్షణ అనేది దేవుని యొక్క ఉచితమైన వరము. And that is through Lord and Savior Jesus Christ. అది కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మూలముగానే. That's why the word of God says the wages of sin is death, but the gift of God eternal life through Lord Jesus Christ. అందువల్ల దేవుని వాక్యం సెలవిస్తున్నది పాపం వల్ల వచ్చే జీతము మరణమైనది, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నిత్య జీవన వరము అనుగ్రహించబడుచున్నది. Jesus Christ is the gift of God. Through Him we can get the salvation which is the gift of God for us. యేసుక్రీస్తు దేవుని వరమై ఉన్నారు. ఆ యేసుక్రీస్తు మూలముగా రక్షణ అనే వరము మనకు In అనుగ్రహించబడుచున్నది. Him there was no sin. He knew no sin. He did no sin. But sinless Jesus, He became sin for us in order to deliver us from all our sin. And that work He had done in the past. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు. ఆయన ఏమాత్రం కూడా పాపం ఎరుగని వాడుగా ఉండి నిన్ను పాపం నుంచి విడుదల చేయ నిమిత్తము, నిన్ను రక్షించు నిమిత్తము ఈ కార్యము ఆయన ముందుగానే చేసి నెరవేర్చి ఉన్నారు. But at present what He doing? అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యమేమి? Those who got salvation ఎవరైతే రక్షణ పొందుకొని ఉన్నారో and waiting to meet Jesus when He comes, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారో, now He is praying on behalf of them by seated at the right hand of His Father. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని అటువంటి వారి నిమిత్తము ఆయన విజ్ఞాపన చేయుచున్నారు. Not only He done this work, not only He doing this work, ఈ పని ఆయన చేయడం మాత్రమే కాదు, He has given the apostolic ministry and the consecrated servants of God in the church at present, so that through the help of the apostles teaching and the fellowship, the church get ready. ప్రస్తుత కాలమందు యేసయ్య చేయించిన కార్యము విజ్ఞాపన చేయటం మాత్రమే కాదు, ఈ భూలోకంలో అపోస్తులను సేవకులను పరిశుద్ధులైన వారిని అనుగ్రహించి మనకు బోధలు చెప్పుచు వాటి మూలంగా మన పూర్ణత చెందాలని ప్రభు క్రియ చేయుచున్నారు. Jesus still is actor. He is not inactor. Still He is working. యేసు ప్రభు ఇంకను కూడా ఆయన మనకు రాజుగా కనబడుచున్నారు. He is working on behalf of us, being a prayer warrior seated at the right hand of His Father. ఆయన ఇంకను ప్రార్థనా వీరుడిగా తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై మన నిమిత్తము ప్రార్థన లేక విజ్ఞాపన చేయిచు ఉన్నారు. Therefore we should not be scared, we should not be discouraged. అందువల్ల ఏమాత్రము భయపడిన అవసరం లేదు, అధైర్యపడన అవసరం లేదు. Our Jesus is alive. మన దేవుడు సజీవుడై ఉన్నారు. And not only He has given us the apostles, ఆయన మనకు అపోస్తలు ఇచ్చట మాత్రమే కాదు, or the consecrated servants of God in the church, లేదా సంఘములో ప్రతిష్ఠింపబడిన సేవకులు ఇచ్చట మాత్రమే కాదు, but He has given us the Holy Spirit also. ఇంకను పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించి ఉన్నారు. At present the Holy Spirit is also helping us to get ready. ఈ దినములలో పరిశుద్ధాత్మ కూడా ఆయన రాకడకు సిద్ధపడటానికి సహాయం చేయుచున్నారు. That's why we should be led by the Holy Spirit. అందువల్ల పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడవలెను. We should not grieve the Holy Spirit at any time. ఏ విషయంలో కూడా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. And in future what Jesus will do for us, ఇక భవిష్యత్ కాలంలో యేసయ్య మన కోసం ఏం చేయబోతున్నారు? we all know John the Gospel chapter 14 and verses 1 to 3 when we read. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మనందరికీ తెలిసిన వాక్యములు.
Jesus said, let not your heart be troubled. యేసు చెప్పి ఉన్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. You believe in God. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, You believe in me also. నా యందున విశ్వాసం ఉంచుడి. In my Father's house there are so many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. If it were not so, I would have told you. లేని ఎడల మీతో చెప్పుదును. But I go to prepare a place for you. ఆయనను మీకు ఒక స్థలము సిద్ధపరచా When వెళ్ళుచున్నా. that place will be prepared, ఆ స్థలము సిద్ధపరిచిన ఎడల I will come back and take you there where I am. నేను వచ్చి నేనుండే స్థలమున విరుండులాగున తీసుకుని వెళ్ళుదును. But that is the future work which Christ will do for us. క్రీస్తు మన కొరకు చేయబోయే భవిష్యత్ కాలములోని క్రియ అయి ఉన్నది. Jesus Christ, the God of past. యేసుక్రీస్తు భూతకాలం యొక్క దేవుడు, He is the God of present. వర్తమాన కాలపు దేవుడు, And the God of future too. భవిష్యత్ కాలపు దేవుడు కూడాను. Hallelujah. హల్లెలూయా. That's why Jesus Christ told, I am the Alpha and Omega. అందువల్ల యేసయ్య చెప్పి ఉన్నారు, నేనే అల్ఫయు Since- ఒమేగయే అన్నాను. Since Jesus is Alpha and Omega, we have no worried about our future. కాబట్టి యేసు ప్రభు అల్ఫాయు ఒమేగయు ఉన్నారు కాబట్టి భవిష్యత్ కాలం గురించి చింత మనకు లేదు. He knows our past. మన భూతకాలం ఆయనకు తెలియదు. He knows our present, what we are doing and how we are living. ప్రస్తుతం ఎలా జీవిస్తున్నామో వర్తమాన కాలంలో కూడా మన గురించి తెలియను. And He knows what we are going to obtain in future too. ఇంక రాబో దినములో ఏం పొందబోతున్నామో కూడా ఆయనకు తెలియను. Our Jesus Christ is the God of hope. అవును, మన దేవుడు రజజీవుడైన దేవుడై He ఉన్నారు. has given us a lively hope. ఆయన మనకు సజీవమైన నిరీక్షణ ఇచ్చిన్నారు. How He has given this lively hope? ఈ యొక్క జీవం గల నిరీక్షణ ఎలా ఇచ్చిన్నారు? By His resurrection from the dead. ఆయన మృతుల్లో నుండి సజీవుడుగా లేచినందువలన Jesus died యేసు మరణించెను, and He was buried. ఆయన సమాధి చేయబడెను. And on the third day He was risen again. మూడవ దినమందు ఆయన పునరుత్థానుడు ఆయను. He was risen again from the dead. ఆయన మృతుల్లో నుండి పునరుత్థానుడు ఆయను. Our Jesus is a living and resurrected God. మన దేవుడు సజీవమైన దేవుడు, పునరుత్థానము చెందిన దేవుడై ఉన్నారు. Hallelujah. We are worshiping the living and resurrected God. పునరుత్థానమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి మనం సేవించుచున్నాము. Not only that, అంత మాత్రమే కాదు, not what He has done, we have now you have heard in the past and present and future what He is going to do. భూత భవిష్యత్ వర్తమాన కాలములో ప్రభు ఏం చేస్తున్నారు మనం తెలుసుకుని ఉన్నాము. We see another three qualities also in the same Jesus. Three other qualities more about the same Jesus, about whom we should have grow in knowledge. యేసు ప్రభు యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఆ యొక్క యేసు ప్రభుని గురించి మరొక మూడు విషయములు మీతో చెప్పబోతున్నాను. He is the omniscient God. ఆయన సర్వస్థలములో కనబడు దేవుడు. Our Jesus is the omniscient God. ఆయన సర్వాంతర్యామిగా కనబడుచున్నారు. Omniscient means He knows everything. సర్వజ్ఞాని అని చెప్పినప్పుడు సమస్తం ఎరిగిన దేవుడు. He knows our past. ఆయనకు మారిక గతకాలం తెలియను, He knows how we lived in the past. గతకాలంలో ఎలా జీవించామో తెలియను. Nothing can hide from Him. ఏది కూడా మనం ఆయనకు మరుగు చేయలేము. We can nothing hide from Him because He is the omniscient God. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు కనుక ఏది కూడా మనం ఆయనకు దాచిపెట్టలేము. Therefore it is good thing that we should accept all our failures and shortcoming with the humility of our heart and ask pardon from Him. కాబట్టి మనకు తప్పిదాలేంటో అపజయాలేంటో అని చెప్పి మనం దేవుని మనం తెలుసుకొని దాన్ని ఒప్పుకోలు చేయవలెను. That's why there's Proverbs chapter 28 and verse 13 it is written, He that covereth his sin shall not prosper, but one who confess and forsake shall have the mercy of God. సామెతల పుస్తకము 28వ అధ్యాయం 13వ వాక్యంలో చదువుచున్నాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. He is the omniscient God. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, and also He is the omnipotent God. ఆయన సర్వశక్తిగల దేవుడు కూడా. He having all power. ఆయన సమస్త శక్తి ఆయనలో ఉన్నది. Jesus said, all the power in heaven and upon earth is given unto me. పరలోకమందును భూమియు మీదనటువంటి సమస్త శక్తి మీద నాకు అధికారము కలదు. No demon can harm you. ఏ యొక్క సాతాను ముట్టజాలడు. No power of witchcraft can harm you. ఏ చేతబడి శక్తి మిమ్మల్ని ఏమి హాని చేయదు. No sickness can destroy your life. ఏ వ్యాధి మీ యొక్క శరీరాన్ని నాశనం చేయదు. Because there is a power in Jesus who can deliver us from all the powers of darkness. ఎందువల్లంటే అంధకార శక్తులన్నిటిని నిర్మూలన చేయగల శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తులో కనబడుచున్నది. He is the omnipotent God. ఆయన సర్వశక్తిగల దేవుడు. Every knee shall bow before Him, and every tongue shall confess that Jesus is the Lord. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకొనును. Every tongue shall confess, every knee shall bow before Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ప్రతి నాలుక ఒప్పుకోలు చేయును, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును. Because He overcame all the powers of darkness. ఎందువల్లంటే సమస్త అంధకార శక్తులను ఆయన జయించి ఉన్నారు. God the Father gave Him name above all other names. తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పై నామం
మనకి ఇచ్చి ఉన్నారు. Therefore, dear brother and sister, you can claim the power of God. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని యొక్క శక్తిని నువ్వు హక్కు చూపించుము. Third thing what we see in this God దేవునిలో మనకు కనబడుచున్న మూడవ కార్యమేమి? is the omnipresent God. ఆయన సర్వాంతర్యామి. Jesus said, where 2 and 3 will be gathered together in my name, I will come in midst of them. నా నామం పేరిట ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉందరో మధ్యకి నేను వస్తానని చెప్పి ఉన్నారు. Even now also our Jesus is among us. ఈ సమయమందు కూడా యేసయ్య మన మధ్యలో ఉన్నారు. He has come among us to bless us with the heavenly blessings. పరలోకపు ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలని వచ్చి ఉన్నారు. Oh, he has come among us to deal with us according to our state. మనకు స్థితికి తగిన విధంగా మనతో వ్యవహరించాలని వచ్చి ఉన్నారు. Because he omniscient God, he knows what is your state, in which way, in which state you are seated here. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయనకి ఎలాగో తెలియనగా ఆయన అన్ని చోట్ల కనబడే దేవుడు అనగా సర్వాంతర్యామి అయిన దేవుడు. Perhaps your husband may not be knowing the state of the wife, and the wife may not be knowing the state of the husband and the children too. But our omniscient God, he is among us this evening, and he knows all the problem of our life and the state of our individual lives. ఒకవేళ నీ భర్తకే భార్య గురించినటువంటి కార్యములు తెలియకపోవచ్చును, భార్యకు భర్త గురించిన కార్యములో, పిల్లల గురించిన కార్యములు అర్థం కాకుండా పోవచ్చును. కానీ సర్వాంతర్యామి అనే దేవునికి నీ పరిస్థితి, నీ సమస్య సమస్తమును ఎరిగిన దేవుడుగా కనబడుచున్నారు. Therefore you can come to this Jesus and tell your actual state, in which state you are and what type of help you want from this Jesus. అందువల్ల యేసయ్య దగ్గరికి నీవు స్వతంత్రంగా రావచ్చును. నీకు నీ సమస్య ఏంటో, నీకు ఏ సహాయం కావాలనో నువ్వు తేటగా ఆయనకు తెలియచేయవచ్చును. You may have come with your burdens, worries, cares, sicknesses and other family problems, office problems. But what Jesus said, come unto me, all ye labor and heavy laden, I will give you rest. ఒకవేళ నువ్వు భారములతో వచ్చిండవచ్చును, సమస్యలతోనూ వ్యాధులతోనూ అనేకమైన చింతలు విచారములతో వచ్చిండవచ్చును. ఈ యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ఉన్నారు. As you come in the presence of God, you have no need to go in the same state. You can cast all your burden, worries and cares at the foot of Jesus. దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత అదే స్థితిలో నువ్వు వెళ్ళిపోనక్కర్లేదు. నీ భారములను, సమస్యలను, చింతలను ఆయన పాదముల మీద పడవేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. And you can become a new creation. అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడదువు. Jesus will make you a new creation. ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడానికి You will శక్తివంతుడు. not remain the old person. నువ్వే మాత్రం ఇక పాత మనిషివి కాదు. That's why 2 Corinthians chapter 5 and verse 17 it is written, therefore if any man be in Christ, he is a new creation. Old things all passed away, behold all become new. అందువల్ల 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యంలో చదువుచున్నాము, ఎవడైనా క్రీస్తునందు ఉన్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తమాయెను. Glory be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Therefore, dear brother and sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, one servant of God, he told like this. ఒక దైవ సేవకుడు ఇలాగ చెప్పి ఉన్నాడు. His name was Apostle Paul. ఆయన యొక్క పేరు అపోస్తలుడైన పౌలు. He had knowledge about his God, his Jesus. That's why he told, I know whom I have believed. దేవుని గురించి బాగా తెలుసుకున్నందువలన నేను నమ్మిన వాని ఎరుగుదును అని చెప్పుచున్నాడు. What did he say about this Jesus? ఈ యేసయ్య గురించి ఏం చెప్పుచున్నాడు? When we read 2 Corinthians chapter 1 and verse 10, 2 Corinthians 1:10, 2 కొరింథీ 1:10లో మనం చదువుచున్నాం. what we read there, అక్కడ ఏమని చదువుచున్నాము? who delivered us from so great a death and doth deliver, in whom we trust that he will yet deliver us. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. So he speaks about 3 sentences here. ఇక్కడ 3 విషయాల గురించి మాట్లాడుచున్నాడు. Who had delivered us? ఆయన మనల్ని తప్పించెను. Here he speaks about the past, what Jesus had done in his life. యేసు ప్రభు తన జీవితంలో భూతకాలంలో చేసిన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. Once he went through a death experience, ఒకనొక సమయమందు మరణాను స్థితిలోకి వెళ్ళి ఉన్నాడు. but God delivered him from death. కానీ దేవుడు మరణం నుండి తప్పించి ఉన్నారు. And he said, now also God delivering me. ఇప్పుడు కూడా దేవుడు నన్ను తప్పించుచున్నారు. Now also God helping me. దేవుడు ఇప్పుడు కూడా నన్ను సహాయం చేయుచున్నారు. And in the third place he says, 3వ వాక్యంలో ఏం in చెప్తున్నాము? whom we trust that he will yet deliver us. He will deliver us even future also. ఆయనకు ముందుకును మమ్మల్ని తప్పించునని నిరీక్షిస్తున్నాము. Glory be to God. దేవుని నా మహిమ కలుగును గాక. So this man of God, Saint Paul, he had fair knowledge about Lord and Savior Jesus Christ. ఈ విధంగా దైవజనుడైనటువంటి పరిశుద్ధులైన పౌలుకు యేసుక్రీస్తు గురించిన జ్ఞానం అధికంగా ఉండెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. So in the first place, we being a children of God, whether we are the workers or the believers, we must grow in the knowledge
of our Lord and Savior Jesus Christ. కాబట్టి మొట్టమొదటి అంశము ప్రకారముగా మన ప్రభువైన యేసుక్రీస్తుకు జ్ఞానమందు సేవకులైనటువంటి వారును విశ్వాసులైనటువంటి వారును ఎదుగుట అవసరమై ఉన్నది. When we have fair knowledge about our Jesus, that is the God of the past, He is the God of present, and He is the God of future too, then we will not worry about that. We will grow in our spiritual life. మనకు యేసుక్రీస్తు భూతకాలమున వర్తమాన కాలమున భవిష్యత్తు కాలమున కూడా సహాయించడానికి సమర్థుడు అని చెప్పి నువ్వు తెలుసుకున్నట్లయితే అటువంటి జ్ఞానములో అభివృద్ధి పొందగలవు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Number 2. రెండవ అంశము, We must grow in the head, even Christ, says the word of God. క్రీస్తు అనే శిరస్సుకు తగిన విధంగా ఎదుగవలెను. Ephesians chapter 4 and verse 15. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యము. That is the second thing in which we should grow, being a children of God. దేవుని బిడ్డలైన మనము ఎదగవలసినటువంటి రెండవ కార్యము అదై ఉన్నది. Ephesians chapter 4 and verse 15. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. But speaking the truth in love may grow up into him in all things, which is the head, even Christ. But speaking the truth in love may grow up unto him in all things, which is the head, even Christ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు శిరస్సైన క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. So here, again Apostle Paul says, in which thing we should grow. కాబట్టి పరిశుద్ధులైన పౌలు ఏ విషయంలో ఎదగాలో రాయిచున్నాడు. We should grow in the head, even Christ. శిరస్సైన క్రీస్తునకు తగినట్లుగా ఎదగవలెను. Christ is the head of the church. క్రీస్తే సంఘమునకు శిరస్సై ఉన్నాడు. And church is the body of Jesus Christ. సంఘము క్రీస్తుకు శరీరమై ఉన్నది. Christ is the head and we are his body. క్రీస్తు తలగా కనబడుచున్నారు, మనం ఆయన శరీరంగా కనబడుచున్నాం. So we should grow in the head, even Christ. కాబట్టి శిరస్సైన క్రీస్తు వలె మనం కూడా ఎదగవలెను. What is the meaning of growing in the head, who is Jesus? శిరస్సైన క్రీస్తు వలె మనం కూడా ఎదగాలంటే అర్థం ఏంటి? Growing in the head mean growing in Jesus Christ mean growing in his divine character. శిరస్సైన క్రీస్తుకు తగినట్టుగా ఎదుగుట అని అర్థము ఆయనకు దివ్యమైన స్వభావములలో ఎదుగుట. Christ should be formed in us. క్రీస్తు మనలో రూపొందించబడాలి. That's why when we read Galatians chapter 5 and verse 19, it is written there. అందువల్లే గలతీ రాసిన 4:19. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది. Saint Paul says, I travail like a woman till Christ be formed in you. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నేను మీ విషయమై ప్రసవ వేదన పడుచున్నానని పౌలు చెప్పుచున్నాడు. Dear church of God, which is the body of Lord and Savior Jesus Christ, and Christ is the head of our body. క్రీస్తు శిరస్సయ్యుండి మనమందరం కూడా క్రీస్తు శరీరముగా కనబడుచున్నటువంటి ప్రియమైన దేవుని సంగమా, If you want to grow into this head, నీవు శిరస్సు వలె ఎదగాలని అనుకుంటే what we should do? నువ్వేం చేయవలెను? We should be led by this head, who is Jesus. యేసుక్రీస్తు అయినటువంటి ఈ శిరస్సు ద్వారా నడిపించబడవలెను. Jesus should lead us, he should guide us. ఆయనే మనం నడిపించి మార్గదర్శకులుగా ఉండవలెను. That's why when we read Psalm 32 and verse 8, అందువల్ల 32వ కీర్తన 8వ వాక్యంలో ఏం that చూస్తున్నాము? God said, I will instruct thee, నేను నీకు ఉపదేశము చేసేదను, and I will teach thee the way which ye should go, నువ్వు నడవలసిన మార్గము నేను నీకు బోధించెదను, and also lead you with my own eye. అంత మాత్రమే కాకుండా నీ మీద దృష్టి ఉంచి నడిపించెదను. So the head, who is Jesus Christ, we should be led by him. కాబట్టి శిరస్సైన క్రీస్తే మనం నడిపించువాడుగా ఉండవలెను. So we should grow in his divine character. కాబట్టి ఆయనకు దివ్యమైన స్వభావములలో మనం ఎదగవలెను. When we see about Jesus' character, యేసుక్రీస్తు యొక్క స్వభావం చూసినప్పుడు different characters we see from the word of God. దేవుని వాక్యంలో అనేకమైన స్వభావాలు చూస్తున్నాము. He is holy, ఆయన పరిశుద్ధుడు, he is humble, ఆయన తగ్గింపు గలవాడు, he is obedient, ఆయన విధేయుడు, and he is full of love. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, we see he is a meek and lowly. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. All these divine qualities of Christ, dear one, should be seen in your life and my life. ఈ యొక్క క్రీస్తులో కనబడుచున్న దివ్య స్వభావాలన్నీ కూడా నీ యొక్క నా యొక్క జీవితంలోనూ కనబడవలెను. All these come from the head, who is Jesus. ఇవన్నీ కూడా శిరస్సైన క్రీస్తులో నుండే వచ్చుచున్నవి. That's why God has given us the Holy Spirit, so that by the power of the Holy Spirit we may grow in all these qualities which Christ having. కాబట్టి దేవుడు దాని కొరకే పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నారు. ఈ పరిశుద్ధాత్మ మూలముగా క్రీస్తుకు అన్ని స్వభావములలో మనం ఎదగగలము. Then only we can stay with Jesus in his kingdom
and also be seen in the rapture when he comes. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యములో ఆయనతో పాటు కనబడగలము. అప్పుడు మాత్రమే క్రీస్తుకు రాకడలోనూ మనం కనబడగలము. We speak about the humility. మనము We తగ్గింపు speak గురించి, about the humility of Jesus. యేసు యొక్క తగ్గింపు గురించి మనం మాట్లాడుకుంటా We ఉంటాము. speak about his love. ఆయన యొక్క ప్రేమను గురించి చెప్పుకుంటాము. We sing about his love. ఆయన ప్రేమను గురించి పాడతాము. We sing about his holiness, ఆయన పరిశుద్ధత గురించి పాడతాము. etc. ఇంకాను. But are we growing in all the holiness of God, humility of God, and the obedience of Jesus Christ? కానీ వీటన్నిటిలో అనగా క్రీస్తు యొక్క పరిశుద్ధతలోను, ప్రేమలోను, విధేయతలోను, దీనత్వంలోను ఎదుగుచున్నామా? Shall I tell you how to grow in all these divine qualities? వీటన్నిటిలో కూడా ఈ దివ్య స్వభావాల్లో ఎలా ఎదగాలో మీకు చెప్పుదునా? Two things are required for that. దీనికోసం రెండు కార్యములు అవసరము. One is, without any condition, we must submit to the Lord. ఎటువంటి షరతు లేకుండా మొట్టమొదటిగా మన క్రీస్తుకు సమర్పించుకోవాలను. We must fully submit to the Lord, keeping any condition. ఎటువంటి షరతులు నిబంధన లేకుండా పూర్ణంగా మన దేవునికి సమర్పించుకోవాలను. And the second thing, రెండవ కార్యము, to imbibe all these divine qualities or grow in his divine qualities in Christ, ఈ క్రీస్తులో ఇటువంటి స్వభావాలని మనం పొందుకొని వీటిలో మనం ఎదగాలంటే we need a suffering mind. మనకి శ్రమ పడే మనసు అవసరము. When we read Hebrews chapter 5 హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము and verse 8, when we read 8వ వాక్యం చదువుకున్నప్పుడు what we read there, అక్కడ ఏం చదువుతున్నాం? it is written there, అక్కడ రాయబడి ఉన్నది, though he were a son, yet he learned obedience by the things which he suffered. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. So what we see there, అక్కడ ఏం చూస్తున్నాము? for Jesus to become obedient, he suffered. ఆయన విధేయత చూపించు నిమిత్తము శ్రమ పడి ఉన్నాడు. To become Joseph to obedient to his father Jacob, he suffered. యోసేపు యాకోబునకు విధేయత చూపించు నిమిత్తము శ్రమ పడవలసి వచ్చెను. So brother and sister, to grow in the head who is Jesus Christ, what we should do? We must surrender and have the suffering nature to obey. కాబట్టి సహోదరుడా సహోదరి, మన క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలంటే శ్రమపడే మనస్సు మూలంగా విధేయతను నేర్చుకుని ఆయనలో ఎదుగవలెను. Then only we can grow in the head who is Jesus Christ. అప్పుడు మాత్రమే శిరస్సైన క్రీస్తు వలె మనం ఎదుగగలము. Yes, we are called to become like Jesus. అవును, యేసు వలె ఉండుటకే మనం పిలువబడి ఉన్నాము. Why we should become like Jesus? ఎందువల్ల మనం యేసు వలె మారవలెను? Because we are going to see him as he is. ఎందువల్ల ఆయన ఉన్నట్లుగానే ఆయన చూడబోచున్నాము. How can we see him as he is? ఆయన ఉన్నట్లుగా నేను ఎలా చూడబోచున్నాము? When we will be obedient like him, holy like him, humble like him, and faithful like him, etc. ఆయన వలె విధేయత చూపినప్పుడు, ఆయన వలె పరిశుద్ధులుగా కనబడినప్పుడు, ఆయన వలె ప్రేమ కలిగిన వారిగా కనబడినప్పుడు, ఇంకా అనేకమైన కార్యములు ఆయన వలె కనబడినప్పుడు మాత్రమే. Time is not permitting us to go in detail. You can also meditate these verses and get more enlightenment into your mind and grow in Christ. వివరంగా అన్ని చెప్పుటకు సమయం లేనందువలన మీరు కూడా ఈ కార్యములను ధ్యానించి ఇంకా అధికంగా మీరు దీనిలో ఎదుగుటకు సాధ్యమగును. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Number 3, మూడవ అంశము, we should grow in the word of God, Bible says. మనము దేవుని యొక్క వాక్యమందు ఎదుగువారముగా ఉండవలెను. Every believer, every servant of God must grow in the word of God, Bible says. ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యమందు ఎదుగువారుగా ఉండవలెను. When we read Colossians chapter 3 కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 16, when we read 16వ వాక్యం మనం చూసినప్పుడు, Colossians 3:16, కొలస్సీకి రాసిన పత్రిక 3:16, what we read? Read that verse. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. So here the Apostle Paul says to the believer, or to each and every one of us, that we must grow or dwell in the word of God should dwell richly in our lives. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Richly in all wisdom. సమస్త విధములైన జ్ఞానముతో. Number 1, brother and sister, when the word of God, when we grow in the word of God, ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని వాక్యములో నువ్వు ఎదుగుచున్నప్పుడు you know the first thing what we will get?
మనకు ఏమి పొందుచున్నామో మొట్టమొదటిగా మనకు తెలియనా, we will get wisdom of God. మనకు దేవుని జ్ఞానము లభించును. Word of God will give us wisdom. దేవుని వాక్యమే మనకు జ్ఞానమును అనుగ్రహించును. The word of God will give us wisdom. How? దేవునికి వాక్యం ఎలాగ మన జ్ఞానమునిచ్చును? How can we know the word of God is giving us wisdom? దేవుని వాక్యం మన జ్ఞానం ఇస్తుందని చెప్పి ఎలా మనకు అర్థమవుతున్నది? When we read Psalm 119 and verse 11, 119వ కీర్తన 11వ వాక్యం మనం చదువుకున్నప్పుడు, there this word of God give us wisdom how to escape from sin. పాపం నుంచి ఎలా తప్పించుకొనవలెనో దేవుని వాక్యం నీకు జ్ఞానం అనుగ్రహించుచున్నది. That's why Psalm 119 and verse 11 it is written, psalmist says, I hid thy word in my heart so that I should not sin against thee. 119వ కీర్తన 11వ వాక్యంలో దావీదు చెప్పుచున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని So ఉన్నాను. see, who will escape from sin? ఎవరు పాపం నుండి తప్పించుకోగలరు? Who will not do sin? ఎవరు పాపము చెయ్యరు? One who is wise. ఎవరైతే జ్ఞానం గలవాడో. Who can get wisdom? ఎవరికి జ్ఞానము లభించును? One who will keep the word of God. ఎవరైతే దేవుని వాక్యమును గైకొనుచున్నారో. Therefore, dear brothers and sisters, we see in the epistle of James, we should not be only the hearers of the word of God, but we must be doers of the word of God. అందువల్ల యాకోబు రాసిన పత్రికలో యాకోబు చెప్పుచున్నాడు, దేవుని వాక్యమును వినువారు మాత్రమే ఉండకుండా దాని ప్రకారంగా ప్రవర్తించువారునై So we ఉండవలెను. must grow in the word of God in order to escape from sin. పాపం నుండి తప్పించుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యమందు We ఎదుగవలెను. must grow in the word of God in order to get the wisdom. దేవునికి జ్ఞానం పొందుకొని నిమిత్తము దేవుని వాక్యములో ఎదుగవలెను. That's why when we read Psalm 119 and verse 130, అందువల్ల 119వ కీర్తన 130వ వాక్యములో, what we read there in Psalm 119 and verse 130, 119వ కీర్తన 130వ వాక్యములో ఏం చూస్తున్నాము? the entrance of thy words giveth light, it gives understanding unto the simple. నీ వాక్యములు వెల్లడవటతోనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. Psalm 119 and verse 130, it is written, the word of God gives wisdom to the simple. 119వ కీర్తన 130వ వాక్యములో మనం చూస్తున్నాము, తెలివి లేని వారికి దేవుని వాక్యము తెలివిని ఇచ్చును. That's why we have already read in Colossians chapter 3 and verse 16, let the word of God, the word of Christ dwell richly in you in all wisdom. అందువల్ల కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యములో చూసి ఉన్నాము, సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యమును సమృద్ధిగా మీరు నివసింపనీయుడి. You may say, I have no wisdom to study, I have no wisdom how to do my work, I have no wisdom how to live in this world or how to manage my family. చదువుకోవడానికి నాకు జ్ఞానము లేదే, నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి నాకు జ్ఞానము లేదే, బయట పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి నాకు జ్ఞానము లేదే అని చెప్పి ఒకవేళ చెప్పుకొనిచూ ఉండవచ్చును. To get the divine wisdom, you have no need to go to college or academies or get higher studies. ఈ యొక్క జ్ఞానం పొందుకు నిమిత్తము కళాశాలకు, ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తము ఏదో అకాడమీలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళనవసరం లేదు. Give room to the word of God to enter your heart. నీ హృదయంలోనికి దేవుని వాక్యం ప్రవేశించుటకు This is చోటివ్వు. what we have read in verse 130. The entrance of thy words giveth light, it giveth understanding unto the simple. అందువల్ల 119, 130లో చదివి ఉన్నాం, నీ వాక్యములు వెల్లడెవడితోనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. Not only that, అంత మాత్రమే కాదు, when we will grow in the word of God, దేవుని వాక్యములు ఎదుగుచున్నప్పుడు, when we read the same Psalm verse 105, 105వ కీర్తన మనం చదువుచున్నప్పుడు, Psalm 119 and verse 105, 119వ కీర్తన 105వ వాక్యము, it is written, thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. See, dear believer, dear church of God, when we will grow in the word of God, we will not walk in darkness. ప్రియమైన దేవ సంగమా, దేవునికి విశ్వాసులారా, మనము వాక్యము మనలో ఉన్నట్లయితే మన చీకట్లో నడుచుకొనము. Oh, we will walk in light only. మనం వెలుగులో మాత్రమే నడుచుకొందుము. Because the word of God will work out like a light for us in the time, in the path of darkness. ఎందువల్లంటే చీకటి మార్గములలో దేవుని వాక్యమే నీకు దీపము వలె కనబడును. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Not only that, అంత మాత్రమే కాదు, I would like to tell you one more effective point from the word of God, how the work of God, when the word of God will dwell richly into our lives,
which way we will be benefited. అంత మాత్రమే కాదు, దేవుని గ్రంథంలో నుండి ఒక లోతైన వాక్యం మీద తెలియజేయబోచున్నాను. ఎట్లనగా దేవుని వాక్యం మన సమృద్ధిగా మనల్ని నివసింపుటకు హేతువుగా ఉండును. Book of Acts chapter 20 and verse 32 when we read. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వాక్యం మనం చూచెదము. Book of Acts chapter 20 and verse 32. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వాక్యము. There we see another work of the word of God when we will grow in the word of God. దేవుని వాక్యములో ఎదుగుచున్నప్పుడు దేవుని వాక్యము చేసే మరొక కార్యము గురించి చదువుచున్నాము. Acts 20 verse 32. అపొస్తలుల కార్యములు 20:32. And now, brethren, I commend you to God and to the word of his grace. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. When we will grow in the word of God, మనం దేవుని వాక్యములో ఎదిగినప్పుడు grace of God will also grow in us. దేవుని కృప కూడా మనలో ఎదుగును. This world is blended with the grace also. ఈ యొక్క వాక్యం అనేది కృపాపూరితమై ఉన్నది. With the word of God we see the grace also there. దేవుని వాక్యములో కృప కూడా చూస్తున్నాము. That's why we have read over here. అందువల్ల ఇక్కడ చదివి ఉన్నాము. I commend you to God and to the word of his grace, how it will work in us. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు అప్పగించుచున్నానని చెప్పినప్పుడు అది ఎలాగో క్రియ చేయుచున్నది. Which is able to build you up and to give you an inheritance among all them which are sanctified. కిందకు చదువుచున్నాము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. I have given you the different blessing when we will grow in the word of God. కాబట్టి దేవుని వాక్యం ఎదుగుచున్నప్పుడు చూడండి ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకొనుచున్నాము. Not only that, అంత మాత్రమే కాదు, we see the word of God again. దేవునికి వాక్యం గురించి చూసినప్పుడు Psalm 105 and verse 20 it is written. 105వ కీర్తన 20వ వాక్యంలో చదువుచున్నాం. It is written there that God says, I will send my word and heal them from their destruction. Heal them from their sicknesses. దేవుడు తన వాక్కును పంపి వ్యాధిగ్రస్తులను బాగు చేయను అని చదువుచున్నాము. Psalm 107 and verse 20 we can see there. 107వ కీర్తన 20వ వాక్యము. He sent his word and healed their sicknesses. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Therefore, dear brothers and sisters, ప్రియమైన దేవుని బిడ్డ, there is a healing when we grow in the word of God also. కాబట్టి దేవుని వాక్యం ఎదుగుచున్నప్పుడు మనకు స్వస్థత కూడా దొరుకును. All the blessing which God has promised to give us in the word of God, for that let's all shout hallelujah. దేవుని యొక్క వాక్యములో దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములు అన్నిటి కొరకే మనం గట్టిగా హల్లెలూయా చెప్పుకుందాం. Hallelujah. May the dear Lord help each and every one of us that we should not be only the hearers of the word of God, but we must be doers of the word of God, so that we may be blessed by the word of God. దేవుని యొక్క వాక్యం మూలంగా మనం ఆశీర్వదింపబడే నిమిత్తము ప్రియమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాక్యములో మనము వినువారు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారంగా జీవించు వారుగా మనల్ని మార్చునుగాక. In the fourth place, 4వ అంశముగా we should grow with might by his spirit. ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన యొక్క బలములో ఆయన శక్తిలో ఎదుగవలెను. Grow with might by his spirit, says the word of God. దేవుని యొక్క ఆత్మ మూలముగా ఆయన శక్తిలో మనం ఎదుగవలెను. Ephesians chapter 3 and verse 16. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యము. Ephesians 3:16. ఎఫెసీ 3:16. Please read. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, that he would grant you according to the riches of his glory to be strengthened with might by his spirit in the inner man. To be strengthened with might by his spirit in the inner man. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా. Strengthen mean also it shows growing. బలపరచబడుట అని చెప్పినప్పుడు ఎదుగుట అయ్యున్నది. That you may grow with might by his spirit in the inner man. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా. Inner man need growth. అంతరంగ పురుషునికి ఎదుగుదల అవసరము. Many years, see, for many years we are having this faith life. అనేకమైన సంవత్సరాలుగా మనం ఈ విశ్వాస జీవితం చేయుచున్నాము. Some of us may be 50 years, more than 50 years in this faith.
మనలో కొంతమంది 50 సంవత్సరాలుగా ఇంకనూ దాని అధికమైన సంవత్సరాలుగా విశ్వాస జీవితం చేయవారు. But according to the day of our salvation till today, can we say, yes, gradually by the grace of God, I am growing in my spiritual life? కాబట్టి మన రక్షణ పొందిన దినం మొదలుకొని ఈ దినం వరకు మనం అంతరంగ పురుషుని యందు ఆత్మను ఎదుగుచున్నామని చెప్పి చెప్పగలుగుతున్నామా? Growth will only, spiritual growth will help us to please God. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల మాత్రమే దేవుని సంతోషపరచగలదు. Every child of God must grow in the knowledge of our Lord and Savior Jesus Christ and in their spiritual life step by step. ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన జ్ఞానమందు ఎదుగవలెను, ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగవలసిన వారుగా కనబడుచున్నారు. So in the fourth place, the word of God says we should grow with might by His Spirit. కాబట్టి 4వ అంశముగా మనం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మలో ఎదుగవలెను. Might stands for strength. శక్తి అని చెప్పినప్పుడు అది బలమునకు So సాదృశ్యము. dear brothers and sisters, we cannot run this race by our own strength or by our own might. ఈ పరుగు పందెంలో ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి మన సొంత శక్తితో బలముతో పరిగెత్తలేము. We can only remain faithful and or grow in our spiritual life only by the power of God. మనము దేవుని యొక్క శక్తి వల్ల మాత్రమే ఆయనకు నమ్మకస్తులముగా ఉండి ఈ పందెపు రంగంలో పరిగెత్తగలము. That's why when we read 1 Corinthians chapter 4 and verse 20. అందువల్ల మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యంలో చదువుచున్నాం. What we read there? అక్కడ ఏం చదువుచున్నాము? It is written, the kingdom of God is not in word, but it is in power. దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. What is this kingdom? ఈ యొక్క రాజ్యం ఏమి? We are the spiritual kingdom of God. మనమే దేవునికి ఆత్మీయమైన కుటుంబమై ఉన్నాము. Every spirit baptized child of God is the spiritual kingdom of God. అభిషేకం పొందిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఆత్మీయమైన దేవుని రాజ్యముగా కనబడుచున్నారు. By the baptism of the Holy Spirit we become the kingdom of God. పరిశుద్ధాత్మ అభిషేకం మూలంగా మన దేవుని యొక్క రాజ్యముగా మారుచున్నాము. And this spiritual kingdom will go to the eternal kingdom which Christ has gone to prepare for us. ఈ ఆత్మీయమైనటువంటి రాజ్యమే మహిమగల రాజ్యం, నిత్యమైన రాజ్యముగా మార్చబడబోచున్నది. That's why we must grow in the power of the Holy Spirit. అందువల్లే పరిశుద్ధాత్మక శక్తితో మనం ఎదగవలెను. For example, ఉదాహరణగా if you are carrying a gun without loaded, మీరు ఒక బరువును మోయిచున్నారు అనుకోండి. unloaded gun, you have a gun but it's not loaded. ఆ యొక్క బరువును మోసుకొచ్చున్నారు కానీ దాని నుండి వస్తువు తీసివేసి ఉన్నారు. Will it be helpful for you in the time of your need? అది అవసరముగా మీకు మీ అవసరంలో ఉన్నప్పుడు అది మీకు ఉపయోగంగా ఉండునా? No, it cannot help. అది నీకు సహాయం చేయదు. Until and unless it is loaded, it cannot help you when in the time of when you have to face the enemy. నీవు శత్రువును ఎదుర్కొనవలనంటే మీ గన్నులో బుల్లెట్లుంటే మాత్రమే అది మీకు సహాయపడును. That's why the word of God says, అందువల్ల దేవుని వాక్యం చెప్పబడుచున్నది, in this earthen vessel God has put his treasure. ఈ మంటి ఘటములలో దేవుడు తన ఐశ్వర్యాన్ని పెట్టి ఉన్నారని చెప్పి చదువుచున్నాము. What is the treasure which God has put into this earthen vessel? ఈ మంటి ఘటముల్లో దేవుడు పెట్టినటువంటి ఐశ్వర్యం ఏమై ఉన్నది? Treasure of the power of the Holy Spirit. అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అయి ఉన్నది. That power should grow in us. ఆ శక్తి మనలో ఎదగవలెను. Power should work in us. ఆ శక్తి మనలో క్రియ చేయవలెను. That's why when we read Zechariah chapter 4 and verse 6, Zechariah 4:6. అందువల్ల జకరియా పుస్తకం 4వ అధ్యాయం 6వ వాక్యంలో చదువుచున్నాము. Not by about that mountain told before Zerubbabel. జెరుబ్బాబెలు ఎదుట పెద్ద పర్వతం నిలవబడి ఉన్నది. It will become plain. అది సమభూమిగా మార్చబడును. And also it is told. ఇంకను రాయబడి ఉన్నది. Not by might. శక్తి చేతనైనను. Not by power. బలము చేతనైనను. But by my spirit says the Lord. కాదు గాని నా ఆత్మ ద్వారా జరుగునని దేవుని ఆత్మ సెలవిచ్చుచున్నాడు. Your problem may be huge like a mountain. నీ యొక్క సమస్య గొప్ప పర్వతము వలె ఎత్తుగా కనబడవచ్చును. You may be thinking no one is there to help me. నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరని చెప్పి నువ్వు అనుకొనవచ్చును. My debt is huge. నా యొక్క అప్పులు అధికంగా ఉన్నవి. My problems are very big. నా సమస్యలు ఎత్తుగా ఉన్నవి. I cannot tackle them. నేను ఏమాత్రం కూడా వాటిని సంధించలేను. But what we see in the word of God, అయినా దేవుని వాక్యములో ఏమి చూస్తున్నాము? not by might, not by power, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని but by my spirit says the Lord. నా ఆత్మ ద్వారా దేవుని చేయుదునని చెప్పుచున్నారు. Therefore, dear brothers and sisters, ప్రియమైన సహోదరుడా సహోదరి, each day we must grow in the power of the Holy Spirit. ప్రతి దినము కూడా ఈ రీతిగా ఆత్మ బలముతో మనం నడిపించబడవలెను. How this power can work? ఎప్పుడు ఇలా ఏ విధంగా ఈ శక్తి మన క్రియ చేయును? Isaiah chapter we see 40 and verse 31 when we read. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం మనం They చూసినప్పుడు, that wait upon the Lord shall renew their strength.
యెహోవా కొరకు కనిపెట్టి వారు బలమును నూతనపరచుకొందురు. They will climb on the mountain like an eagle. వారి పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. They will run and not faint. వారు అలేక పరిగెత్తుదురు. They will walk and not weary. వారు నడుచుదురు గాని సొమ్మసిల్లిపోరు. So dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, we should wait in the presence of God and renew our anointing. నీవు దేవుని సన్నిధానంలో కనిపెట్టి నీ అభిషేకమును నూతనపరచుకొనవలెను. And when we will renew through the anointing, the great power will work. అభిషేకంతో నింపబడుచున్నప్పుడు గొప్ప శక్తి నీలో క్రియ చేయును. Where we need that? అక్కడ ఎక్కడ చదువుతున్నాము? Acts chapter 1 and verse 38. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 38వ వాక్యంలో చదువుతున్నాము. Acts chapter 10 verse 38. అపొస్తలుల కార్యములు 10:38. Yes. 10:30. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. You see here in the anointing there is a power. ఇక్కడ ఆ శక్తి కనబడుచున్నది. When we will fill with the Holy Ghost and renewed our anointing, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి మన అభిషేకం నూతనపరచుకొనుచున్నామో, the power will start to work in us again. శక్తి మరలా మనలో క్రియ చేయుటకు ప్రారంభించబడును. If power will work again, started again in us, and we will go step by step higher and higher. శక్తి మనలో ఎప్పుడైతే క్రియ చేయనో అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో మెట్టుమెట్టుగా ఎదుగుపోగలము. That's why we should wait in the presence of God and fill with the power of the Holy Spirit. అందువల్ల మన దేవుని సన్నిధానంలో కనిపెట్టి పరిశుద్ధాత్మక శక్తితో మనం నింపబడవలెను. About Jesus also we see how he got the power. యేసు ప్రభు కూడా ఎలాగైనా శక్తిని పొందుకొని ఉన్నారో మనం చూస్తున్నాము. It is written, God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. So Jesus also needed this anointing in order to receive more power while he was in the human body. ఆయన యేసు ప్రభు కూడా ఈ యొక్క శరీరంలో జీవిస్తున్నందువలన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకొని ఉన్నారు. You make a great saint or a small, whatever it may be, we all needed great anointing in order to increase the power of God. మనం ఎటువంటి ఒక పాపము చేయకుండా నిమిత్తము మనలో ఉన్న శక్తి పెరుగు నిమిత్తము దేవునికి అభిషేకంతో మనం నింపబడవలెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. And the second thing which help us to grow more in power, ఇంకనూ మన దేవుళ్ళు ఎదగవాలనంటే ఇంకనూ మనకు కావాల్సినటువంటి కార్యం ఏమి? to maintain our life of separation. ప్రత్యేకమైన జీవితం మనం కాపాడుకొనవలెను. We see in the life of Samson, సంసోనిక జీవితం చూసినప్పుడు when he lost the life of separation, ప్రత్యేకమైన జీవితాన్ని పోగొట్టుకున్నప్పుడు first thing it is written that strength departed from him. మొట్టమొదటిగా అతనిలోని శక్తి పోయెను. And next we see it is written Lord also departed from him. Lord అతని also. దేవుడు కూడా అతని ఎడవాసి ఉన్నారు. Both Lord and we see the strength departed from Samson when he lost the life of separation. ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితమును సంసోను పోగొట్టుకొని ఉన్నాడో శక్తి ఎడబాసి ఉన్నది, దేవుడు కూడా విడిచి ఎడబాసి ఉన్నాడు. Book of Judges chapter 15 you can read by yourself. న్యాయాధిపతుల పుస్తకము 15వ అధ్యాయములో దాని గురించి మనం చదవగలము. So dear brother and sister, the doctrine of life of separation is very much needed in the church. కాబట్టి దేవుని యొక్క సంఘములో ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క ప్రత్యేకమైన జీవితం యొక్క ఉపదేశం అవసరమై ఉన్నది. But today we see this doctrine, the life of separation, is very much neglected in the church nowadays. కానీ ప్రస్తుత దినముల్లో చూచినప్పుడు సంఘములో ఈ ప్రత్యేకమైన జీవితం యొక్క ఉపదేశమే ఎవరును పాటించుటలేదు. No, we must maintain the life of separation so that we may go increase the power of God. దేవుని యొక్క శక్తిలో మనం ఎదగాలంటే ప్రత్యేకమైన జీవితమును మనం కాపాడుకున్నట్టు అవసరమై ఉన్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Then only we can overcome our enemies. అప్పుడు మాత్రమే శత్రువులను మనం జయించగలము. Kingdom of God is not in word, but it is in power. దేవుని రాజ్యము మాటలలో కాదు, శక్తితోనే ఉన్నది. God wants to reveal His divine power through His church. దేవుడు తన యొక్క దివ్యమైనటువంటి శక్తిని తన సంఘం మూలంగా బయలుపరచగోరుచున్నాడు. God wants to reveal His divine wisdom through His church. దేవుడు తన యొక్క దివ్యమైనటువంటి జ్ఞానమును సంఘము ద్వారా బయలుపరచగోరుచున్నారు. Therefore we should be led by the Holy Spirit, and we should also be preserved by the power of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలెను, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కాపాడబడవలెను. When this anointing will continue upon us,
అప్పుడు ఈ యొక్క జీవితం అనేది మనలో కొనసాగించబడును. This power will increase. ఈ శక్తి మనలో ఎదుగును. And the same time, what another thing we added with that? ఇంకా దానితో పాటు ఇంకో కార్యమును మనం చూడవచ్చును. Acts chapter 10 and verse 38, the last portion we have read, God was with him. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వాక్య ప్రకారంగా దేవుడు అతనికి తోడై ఉండెనని చివరి భాగంలో చదువుచున్నాము. When we remain under the anointing, when we remain under the power of the Holy Spirit, God will be with us. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి ఆ శక్తిలో కొనసాగించబడుచున్నామో దేవుడు మనకు తోడై ఉంటున్నారు. Therefore we must grow with might by His Spirit in our inner man. కాబట్టి మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల మన బలపరచబడవలెను. Our inner man should not become weaker and weaker. మన అంతరంగ పురుషుడు బలహీనుడుగా కాకూడదు. But it should become stronger and stronger so that we may overcome all our enemies by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి మూలముగా మనకు శత్రువులందరినీ మనం జయించు నిమిత్తము మన అంతరంగ పురుషుని యందు బలము నుంచి అధిక బలమును మనం పొందుకొనవలెను. Number 5. 5వ అంశము, we must grow in faith, but the word of God says. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము విశ్వాసమందు ఎదుగవలెను. Acts chapter 16 and verse 5 when we read. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 5వ వాక్యములో చదువుచున్నాం. Acts chapter 16 and verse 5 when we read. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 5వ వాక్యము. There it is written, and so were the churches established in the faith and increased in number daily. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. See the state of the early churches. ప్రారంభంలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి చూచడము, They established in the faith. వారు విశ్వాసమందు స్థిరపడి ఉన్నారు. Established also means strengthened. స్థిరపడుట అని చెప్పినప్పుడు బలపరచబడుట. Or in other words, we may say the early churches, they grew in faith. మరొక మాటలో చెప్పాలంటే ప్రారంభంలో దేవుని సంఘము విశ్వాసమందు ఎదిగి ఉన్నారు. We are in the last days. మనం చివరి దినములో కనబడుచున్నాం. We are the last generation. మనం ఒక చివరి తరమై ఉన్నాము. Therefore, dear children of God, కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, we should also establish in faith. మనం కూడా విశ్వాసమందు స్థిరపడవలెను. We should also grow in faith. మనం కూడా విశ్వాసమందు ఎదగవలెను. We see 1 Timothy chapter 4 and verse 1. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యములో చూస్తున్నాము. There Apostle Paul says, అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. the Spirit specifically says, అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం మొదటి వాక్యంలో చెప్పుచున్నాడు. The Spirit specifically says that in the latter time some shall depart from the faith. దేవునికి ఆత్మ స్పష్టంగా బోధించుచున్నది, కొందరు ఈ అంత్య దినములలో విశ్వాస భ్రష్టత్వము సంభవించును. Giving heed to the wrong doctrines. తప్పైన బోధలకు వారు చోటిచ్చెదరు. Therefore, dear brothers and sisters, we are in the latter time and some shall depart from the faith, Bible says. అందువల్ల మనం కడవరి దినములలో ఉన్నాము, కొందరిలో విశ్వాస భ్రష్టత్వం సంభవించునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. How we can grow in faith? విశ్వాసములో ఎలాగనో ఎదగగలము, or establish in faith, లేదా విశ్వాసములో ఎలా స్థిరపడగలము, or strengthened in faith. లేదా విశ్వాసములో ఎలా బలపరచబడదుము. Our faith should be based upon 3 things. మన విశ్వాసం అనేది 3 కార్యములను ఆధారం చేసుకుని ఉండవలెను. Our faith should be based upon 3 things. మన విశ్వాసము 3 కార్యముల మీద ఆధారముగా ఉండవలెను. Number 1, our faith should be based upon the word of God. మొట్టమొదటిగా మన విశ్వాసము దేవుని వాక్యమును ఆధారం That's why చేసుకోవలెను. Jesus told, heaven and earth will pass away, but my words will never pass away. అందువల్ల యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఆకాశము భూమి గతించిపోవును గాని నా మాటలు ఎన్నడూ గతింపవు. And also our faith should be based upon the promise of God. అంత మాత్రమే కాదు, మనకు విశ్వాసం అనేది దేవుని వాగ్దానములను ఆధారం చేసుకోవలెను. As the word of God will never pass away, His promise which He given in the word of God, it will also never pass away. దేవుని వాక్యం ఎలా గతించకుండా ఉంటున్నదో వాక్యములోని వాగ్దానములు కూడా గతించవు. And the third thing, our faith should be based upon the promise giver, that means upon God itself. దాని తర్వాత మన విశ్వాసం అనేది వాగ్దానము చేసిన వాని మీద ఆధారపడి ఉండవలెను, అనగా వాగ్దానము చేసిన వాడు మన దేవుడే. That only we can become stronger and stronger in our faith. అప్పుడు మాత్రమే విశ్వాసమందు అధికంగా బలపరచబడగలము. Let any trial and temptation come against our faith, we will not be shaken. అలాంటప్పుడు విశ్వాసము విరోధంగా ఎన్ని శోధనలు పరీక్షలు వచ్చినా కూడా మనం ఏమాత్రం కూడా కదల్చబడము. But still we see in Luke chapter 18 and verse 8 it is written, లూకా సువార్త 18
అధ్యాయము 8వ వాక్యంలో చదువుతున్నాము. When the Son of Man shall come, shall he find faith upon this earth? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? What is this earth? దాని అర్థం ఏమి? It is not the same earth where you are seated. మనం కూర్చున్న చోటనే ఉండనది కాదు. This earth is our body. ఈ యొక్క భూమి అని చెప్పినప్పుడు మన శరీరము, This earth is our life. ఈ భూమి అంటే మన జీవితము. You know, man was made out of the dust of the earth, Bible says. మనకు తెలుసు కదా, మానవుడు భూమి యొక్క మట్టి నుండి సృష్టింపబడి ఉన్నాడని. First man Adam, he was made out of the dust of the earth. మొదటి మనుషుడైన ఆదాము భూమి యొక్క మట్టి నుండి తీయబడి So when చేయబడి. the Son of Man shall come, shall he find faith upon this earth, means in your life and my life. మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసము కనుగొనునా అని చెప్పినప్పుడు భూమి అనగా నీ యొక్క జీవితం అయి ఉన్నది. When we go further about this faith, what this faith speaks about, ఇంకా విశ్వాసం గురించి ముందుకు వెళ్ళినప్పుడు విశ్వాసం దేని చూపించున్నది, or how this faith helps us. లేదా ఎలాగునా ఈ విశ్వాసం మనకు సహాయం చేయుచున్నది. Faith makes us overcomer. విశ్వాసమే మనల్ని జయవీరులుగా మార్చుచున్నది. Faith makes us overcomer, says the word of God. దేవుని వాక్యంలో చూస్తున్న విశ్వాసమే మన విజయమని. 1 John chapter 5 and verse 4 we can see there. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యంలో చదువుచున్నాము. The victory which we have bound this world is our faith, says the word of God. మనం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. One who is born of God, he overcome. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. And the victory which we have bound this world is our faith, says the word of God, by Apostle John. అపొస్తలుడైన యోహాను చెప్పుచున్నాడు 4వ వాక్యములో, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. We should live by faith. మన విశ్వాసం వల్ల జీవించవలెను. We should walk in faith. విశ్వాసముతో నడుచుకొనవలెను. We should do the works of faith. విశ్వాసము క్రియలు చేయవలెను. And finally we should die in faith. చివరిగా విశ్వాసములోనే మరణించవలెను. When we read Hebrew 11 chapter verse 13, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. then we read in the Hebrew 11 chapter the heroes of faith. హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాయబడి ఉన్నది. And what was their quality? వారి యొక్క స్వభావాలు ఏంటి? Heroes of faith who are mentioned in Hebrew chapter 11, they had only one quality. విశ్వాస వీరుల పట్టికలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారందరికీ ఒకే ఒక స్వభావం కనబడుచున్నది. What was that? అదేమి? In verse 13, the same chapter it is written. అదే అధ్యాయం 13వ వాక్యంలో చూస్తున్నాము. Hebrew chapter 11 and verse 13. హెబ్రీ రాసిన పత్రిక 11, 13. These all died in faith. వీరందరూ విశ్వాసము కలవారై మృతి నొందిరి. These all died in faith. వీరందరూ విశ్వాసము కలవారై మృతి పొందిరి. Dying in faith, one meaning is విశ్వాసంలో చనిపోవటానికి అర్థమే dying in Christ. క్రీస్తులో చనిపోవుట. Dying in faith means dying in Christ. విశ్వాసంలో మరణించటంటే క్రీస్తులో మరణించుట. Our end of our life should not be out of Christ, but it should be in Christ. మన జీవితం యొక్క ముగింపు క్రీస్తుకు బయట ఉండకూడదు, క్రీస్తు లోపల ఉండవలెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును. Because this faith comes from Christ. ఎందువల్లంటే ఈ విశ్వాసము క్రీస్తులో నుండే కదా వచ్చుచున్నది. That's why when we read Hebrew chapter 12 and verse 2, అందువల్ల హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యములో it is written, looking unto Jesus, who the beginner and the finisher of our faith. విశ్వాసమున కర్తయు దాన్ని ముగించువాడైన యేసు వైపు చూచుచు. Therefore, dear brothers and sisters, కావున ప్రియమైన సహోదరుడా సహోదరి, we must grow in faith. విశ్వాసమును ఎదగవలెను. When we will grow in faith, trial of faith will be there, but we must stand firm. మన విశ్వాసం ఎదుగుచున్నప్పుడు విశ్వాసము పరీక్ష వచ్చును, కానీ మనం స్థిరంగా ఉండవలెను. How can we know that we are growing in faith? మన విశ్వాసం ఎదుగుచున్నామని చెప్పి ఎలా అర్థం అవును? When we are not fail in the time of the trial of faith. మనకు విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు అపజయము పొందకుండా ఉన్నప్పుడే. Look at the faith of Job. యోబు యొక్క పరీక్ష విశ్వాసం He చూడండి. was not fail in the trial of faith. అతనికి విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు అపజయము పొందలేదు. Look at the faith of Abraham. అబ్రహాము యొక్క విశ్వాసము చూడండి. Look at the faith of Shadrach, Meshach and Abednego. షడ్రకు మేషకు అబేద్నెగో విశ్వాసము చూడండి. They were all tested in faith, వారందరూ విశ్వాస పరీక్ష గుండా వెళ్లి ఉన్నారు. but they came out in flying color. అయినప్పుడు కూడా జయముతో బయటకు వచ్చి ఉన్నారు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Therefore, dear brothers and sisters, కావున ప్రియమైన సహోదరుడా సహోదరి, Hebrew chapter 11 and verse 6, it is written, without faith it is impossible to please God. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యంలో చదువుతున్నాము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. 1 Corinthians chapter 10 and verse 5, it is written, with
some of them, God was not well pleased. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తున్నాము, అనేకులను చూసి దేవుడు ఇష్టపడకపోయెను. With some of them, God was not well pleased. The people who came out from the land of Egypt. ఎవరైతే ఐగుప్తు దేశంలో బయటికి వచ్చి ఉన్నారో అటువంటి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలను చూచి వారు ఇష్టపడకపోయిన చదువుచున్నాము. With many of them, God was not well pleased, say the word of God, and they were overthrown in the wilderness. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యములో సంహరించబడిరి. Dear brothers and sisters, dear church of God, what about our faith today? ప్రియమైన సహోదరుల సహోదరి, ప్రియమైన దేవుని సంఘమా, నీ విశ్వాసం ఇప్పుడు ఎలా కనబడుచున్నది? In 1 Corinthians chapter 10 and verse 5 it is written, but with many of them God was not well pleased. Not with some of them, but it is written with many of them. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 5వ వాక్యములో వారిలో ఎక్కువ మంది, కొంచెం మంది కాదు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. Our faith should please God. మన విశ్వాసము దేవుని మీద ఉండవలెను. How our faith will please God? మనం ఎలాగన విశ్వాసంతో దేవుని In the సంతోషపరచుదుము? time of our trials and temptation, when we become overcomers, God will be well pleased with our life. శోధనలు పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు జయం పొందుకుంటున్నావే, అటువంటి సమయంలో దేవుడు నిన్ను చూసి సంతోషించెదరు. Number 6. 6వ అంశము, In which thing we should grow? ఏ విషయములో ఎదగవలెను? We should grow in grace. కృపలో ఎదగవలెను. 2 Peter chapter 3 and verse 18 we have already read. 2 పేతురు పుస్తకము 3వ అధ్యాయము 18వ వాక్యములో ముందుగానే చదివి ఉన్నాము. It is written, grow in grace. కృపయందు అభివృద్ధి పొందుడి. Dear brother and sister, God has given us grace to run this race. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక పందెముల పరిగెత్తు నిమిత్తము దేవుడు మనకు కృప అనుగ్రహించి ఉన్నారు. God has given this grace to do this ministry. ఈ యొక్క పరిచర్య చేయుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించి ఉన్నారు. God has given this grace to the believers to run victoriously. జయకరముగా Run their race victoriously. జయకరముగా ఈ పందెపు రంగంలో పరిగెత్తు నిమిత్తము విశ్వాసులకు కూడా దేవుడు కృప అనుగ్రహించి ఉన్నారు. That's why when we read 2 Timothy chapter 2 and verse 1, Saint Paul writing to Timothy says, my son, therefore be strong in the grace which is in Lord Jesus Christ. అందువల్ల పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాయించున్నప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యములో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. He says, my son, be strong in the grace which is in Lord Jesus Christ. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్మని చెప్పి ఎందుకు చెప్పుచున్నాడు? When we will grow in grace, మన కృపలో ఎదిగినప్పుడు it could be seen by others. ఇతరులు దాన్ని చూడగలరు. Others can see that we are growing in grace. మన కృపలో ఎదుగుచున్నామని ఇతరులు దాన్ని చూడగలరు. What is the sign that we are growing in grace whereby other could see? ఇతరులు చూసే విధంగా మన కృపలో ఎదుగుచున్నామని చెప్పిన దానికి సూచన ఏమి? We will not murmur, grumble, complain when we go through the suffering path. మన శ్రమల గుండా వెళుచున్నప్పుడు సణుక్కోము, గొణుక్కోము, ఫిర్యాదులు చేయము. The classic example we can see in the life of Job. దీని గురించినటువంటి సరైన ఉదాహరణ యోబు జీవితంలో చూడగలము. He was a man of grace. అతడు కృపాపూరితమైన వ్యక్తి. He was a man of patience. అతడు సహనము గల వ్యక్తి. That's why we see when he lost everything, you know what was his confession? అందువలనే Confession. అతడు సమస్తమును పోగొట్టుకున్న తర్వాత కూడా అతడు ఏమని ఒప్పుకోలు చేయుచున్నాడు? God gave, God has taken, blessed be the name of the Lord. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. Chapter 1, Job chapter 1 and verse 20 we can see there. యోబు మొదటి అధ్యాయం 20వ వాక్యములో చదువుచున్నాము. God gave, God has taken, blessed be the name of the Lord. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. Oh, he did not murmur. ఆయన ఏమాత్రం He సణుక్కోలేదు. did not complain God. ఆయన దేవుని మీద ఫిర్యాదులు చేయలేదు. Why? What was the reason? ఎందువల్ల కారణమేమి? He was fully filled with the grace of God. అతడు పూర్ణంగా దేవుని కృపతో నింపబడి ఉన్నాడు. He had the grace of God upon him. అతడు తన జీవితంలో కృపను పొందుకుని ఉన్నాడు. Even his own wife told, curse God and die. సొంత భార్య చెప్పుచున్నది, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పుచున్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. But he did not do that. ఆయనను దాని వల్ల చేయలేదు. But he gave thanks to the Lord. అతడు దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఉన్నాడు. That's why he grew in grace. అందువల్ల కృపలో అతడు ఎదిగి ఉన్నాడు. Dear brothers and sisters, in the epistle of Corinthians it is written, ప్రియమైన సహోదరుడా సహోదరి, కొరింథీ పత్రికలో ఎలా వ్రాయబడి ఉన్నది? many thanks to God brings grace to us. మన కృపను గ్రహించిన దేవునికి అధికమైన స్తోత్రము కలుగును గాక. When we give thanks to God, grace we receive grace. ఎప్పుడైతే అధికంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామో కృప ప్రబలుచున్నది. Job gave thanks to the Lord. He blessed the Lord. He said, praise be the name of the Lord. And that's why
God gave a more grace. యెహోవాకు స్తుతి కలుగును గాక అని చెప్పి దేవుని నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందువలన యోబునకు దేవుడు అధికమైన కృపను అనుగ్రహించి ఉన్నారు. When we read Galatians chapter 2 and verse 9, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చదివినప్పుడు when the apostles they perceived the grace which Paul had, పౌలులో ఉన్నటువంటి దేవుని కృపను అపోస్తలులు చూచినప్పుడు they gave him more ministry. అధికమైన సేవనిచ్చి ఉన్నారు. When our leaders, they will see the grace upon us. మనకు When our నడిపించే leaders, they will see the grace upon us. మనలో ఉన్నటువంటి కృపను మన నడిపించే వారు చూసినప్పుడు They will give us more grace. They will give us more ministry to do. అధికమైనటువంటి సేవను మనకు అనుగ్రహించెదరు. When your work in charge in your church, they will see the believers, they are growing in the grace. You will also get more ministry in the church. ఒకవేళ మిమ్మల్ని నడిపించే మీ సేవకులు మీలో ఉన్నటువంటి కృపను చూసినప్పుడు మీకు కూడా అధికమైన సేవను పరిచర్యలను ఇచ్చెదరు. 1 Corinthians chapter 15 and verse 10, when we read, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తున్నాము. we see Saint Paul says, but by the grace of God I am what I am. నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల అయ్యున్నానని చెప్పుచున్నాడు. The grace of God which was upon me, నా మీద ఉన్న దేవుని కృప, the grace of God which was with me, నాతో తోడైన దేవుని కృప, I labored more than these all, not I but the grace which was with me, which is now with me and also was upon me. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడి ఉన్నాను, కానీ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైనటువంటి దేవుని కృపయే అని చెప్పుచున్నాడు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. God has given grace to everyone. దేవుడు మనందరికి కృపను గురించి ఉన్నారు. Because through grace only we can get ready to meet the Lord. ఎందువలన కృప ద్వారానే ప్రభు రాకడకు సిద్ధపడి ఎగిరిపోగలము. To whom God will give grace? ఎవరికి దేవుడు కృపను గురించును? In 1 Peter chapter 5 and verse 5 it is written, God resists the proud, but he gave grace to the humble. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. Finally, చివరిగా we must grow in the fellowship, Bible says. మనము బైబిల్ గ్రంథం చెప్పుచున్నది దేవుని యొక్క సహవాసములో ఎదుగవలెను. When we read Hebrews chapter 10 and verse 25, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వాక్యం చూసినప్పుడు, Hebrews 10:25, we can see this truth. హెబ్రీ 10:25వ వాక్యంలో ఈ సత్యం చూస్తున్నాము. Grow in fellowship. సహవాసములో ఎదుగుడి. Hebrews 10:25. హెబ్రీ 10:25. Not forsaking the assembling of ourselves together, as the manner of some is, but exalting one another, and so much the more as ye see the day approaching. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగును చేయుడి. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Not forsaking the assembling of ourselves together, మనము సమాజంగా కూడుట మానుకొనకూడదు, but we should more grow in fellowship ఇంకా అధికముగా ఈ సహవాసములోని ఎదుగవలెను. as we see that day approaching. ఆ దినము సమీపించుట చూచిన కొలది. What is that day approaching? ఆ దినము సమీపించుట అనగా ఏంటి? The secret coming of our Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడా. That day is fast approaching. ఆ దినము మిక్కిలి ఆసన్నమై ఉన్నది. Therefore we should not forsake the assembling among ourselves. కాబట్టి మన సమాజంగా సంఘంగా కూడుకోవటం We should మానుకోకూడదు. not forsake the fellowship. మనం సహవాసాన్ని వదులుకోకూడదు. Fellowship with whom? దేవుడు ఎవరితో సహవాసము? 1 John chapter 1 and verse 3, when we read, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యములో Apostle John says, keep fellowship with us. అపోస్తలుడు యోహాను చెప్పుచున్నాడు, మాతో మీకు సహవాసము. Our fellowship with God the Father and with his Son Jesus Christ. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోను కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. And also when we see the early church, ఇంకా మనం ప్రారంభ సంఘాన్ని చూసినప్పుడు Acts chapter 2 and verse 42, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము we 42వ say they were continued steadfastly with the apostles, fellowship and doctrine. వాళ్ళ అపోస్తల బోధ యందును ఉపదేశమందును స్థిరంగా ఉండి ఉన్నారు. Shall we all stand up? మనందరం లేచి నిలబడదాం. Dear brother and sister, ప్రియమైన సహోదరుడా సహోదరి, grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందుడి. Yes, God is speaking to us this afternoon. అవుని మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు మనతో మాట్లాడుచున్నారు. This evening God is speaking to each and every one of us. ఈ సాయంకాలంలో మనందరితో దేవుడు మాట్లాడుచున్నారు. We should not decrease in our spiritual life, but we should increase day by day in our spiritual life, since we know that Jesus Christ is coming very soon. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు కాబట్టి ఆత్మీయ జీవితంలో తగ్గిపోకూడదు గాని ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగవలెను. Let us all fully surrender to the word of God. మనందరం
మనమందరం కూడా దేవుని వాక్యములకు సమర్పించుకుందాం. God has kept the apostles in the church so that you may keep the fellowship with the apostles. అపోస్తలులతో సహవాసం పెట్టుకునే నిమిత్తము దేవుని సంఘములో అపోస్తలులు నియమించి ఉన్నారు. Their duty is to make perfect everyone in Christ. మనందరిని క్రీస్తులో సంపూర్ణంగా చేయు నిమిత్తమే This is the ministry that God has given to the apostle in this New Testament ministry. ఈ నూతన నిబంధన పరిచర్యలో దేవుడు అపోస్తలులను మనకి ఇచ్చి ఉన్నారు. Continue steadfastly in the apostle doctrine. అపోస్తల ఉపదేశంలో స్థిరముగా నిలబడుడి. Obey what they teach you. వారికి బోధించిన దానికి విధేయత చూపండి. We should not be only the hearers of the word of God, but we must be doers of the word of God. మన దేవుని వాక్యమును వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారంగా జీవించువారుగా ఉండేదము. To practice the word of God in our lives. మన జీవితంలో దేవుని వాక్యాన్ని పాటించాలంటే What we needed in us. మనలో ఏమి కావాలను? We needed our inner man should be strengthened. మన అంతరంగ పురుషుడు బలపరచబడవలెను. We need the power of God. దేవుని శక్తి మనకు అవసరము. Let us ask to the Lord. దేవుని అడుగుదాం. Lord, I want to walk on thy path. దేవా నీ మార్గంలో నడుచుకోవాలని I కోరుచున్నాను. want to live according to the truth which you have given to me. దేవా నువ్వు అనుగ్రహించిన మార్గంలో నీకు తగిన విధంగా జీవించాలని కోరుచున్నాను. I want to live a life pleasing unto you. దేవా నిన్ను మాత్రం సంతోషపరిచే జీవితం నేను I చేయాలి. want to grow in my holy life. దేవా పరిశుద్ధమైన జీవితంలో ఎదగాలి. I want to grow to be obedient unto you. నీకు విధేయత నేను చూపించాలి. I want to be faithful like you. నీవు వలె నమ్మకంగా ఉండాలని కోరుచున్నాను. I want to be humble like you, నీ వలె Lord. దీనంగా ఉండాలని కోరుచున్నాను. Oh, give me thy grace. దేవా నీ కృప Give అనుగ్రహించుము. me thy strength. నీ బలం అనుగ్రహించుము. Give me thy power. నీ శక్తిని అనుగ్రహించుము. When you will say like that, the mighty anointing will come upon us right now. ఈ విధంగా నువ్వు చెప్పుచున్నప్పుడే శక్తివంతమైన అభిషేకం నీ మీద దిగి వచ్చును. Fully surrender right now. ఇప్పుడే దేవుని సమర్పించుకొనుము. Anointing will come upon us now. దేవుని అభిషేకం నీ మీద దిగుచున్నది. Power of the Holy Spirit is working among us now. పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో క్రియ చేయుచున్నది. Oh, empty yourself and fill with that power. అందరం కూడా దేవుని శక్తితో నింపబడతాము. Hallelujah, hallelujah. Rabala, kanabala, kanabala, bala, kanabala, 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 kanabantana. కృపవలన శోభించును నిత్య రాజ్యము కృపా సంపూర్ణుని ప్రత్యక్షతకై కృపవలన శోభించును నిత్య రాజ్యము కృపా సంపూర్ణుని ప్రత్యక్షతకై కృపయందు నిలిచి అన్ని అవినాశతో కనిపెట్టుదును ఇహ కృపయందు నిలిచి అన్ని అవినాశతో కనిపెట్టుదును ఇహ కృపామూల్యమైన కృపయే Hallelujah. Amen. నిత్య కృపయే కృపామూల్యమైన కృపయే క్రీస్తునందున్న నిత్య కృపయే నన్ను నీ వలె మార్చుచున్న Bala, 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 bala. Amen. Hallelujah.